కేంద్ర సహకారంతో రాజధాని పునర్నిర్మాణటువంటి పనులు అమరావతి వేదికగా జరగబోతున్నాయి. ఈ మహోత్సవాన్ని చూసేందుకు ఇంత శుభముహూర్తంలో పాలుపంచుకునేందుకు వివిధ రకాల ప్రజలు అలాగే ఏపీ నలుమూల నుంచి మొత్తం అంతా కూడా వచ్చారు. 2019 నుంచి 2024 వరకు అంటే జగన్ హయాంలో, వైసీపీ హయాంలో రాజధానిని పూర్తిగా నాశనం చేశారని మళ్ళీ ఈ పునర్నిర్మాణ మహోత్సవం మళ్ళీ కూటమి సర్కార్ వచ్చినందువల్ల రాజధాని నిర్మాణం కాబోతున్నటువంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం వాళ్ళతోటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది. మనతో పాటు టీడీపీ నేత సునీత గారు ఉన్నారు. సునీత గారు చెప్పండి, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 5 ఏళ్ల వినాశనం తర్వాత ఈరోజు అమరావతి ఊపిరి పీల్చుకుంటుంది. చూసాం మనం గతంలో జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచిన తర్వాత, అంతకుముందు 2019కు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చాడు, అమరావతిని స్వాగతిస్తున్నాం, అమరావతికి 30,000 ఎకరాలు కాదు 33,000 ఎకరాలు కావాలని చెప్పి ఆ రోజు మాట్లాడాడు. అదే నమ్మారు జనం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు, మూడు రాజధానులు మేము నిర్మిస్తాం అని చెప్పి ఒక 3 ముక్కలాట ఆడాడు. అంతకు ముందు అమరావతి కోసం వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తుల్ని రైతులందరూ కూడా 33,000 ఎకరాలు మన రాజధాని కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర బాగు కోసం వాళ్ళ త్యాగం చేస్తే వాళ్ళందరినీ కూడా ఎన్ని తిప్పలు పెట్టాలి, ఎన్ని బాధలు పెట్టాలి, అన్ని బాధలు కూడా ఈ 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. మహిళలని కూడా చూడకుండా రోడ్ల మీద ఈడ్చి కొట్టించాడు పోలీసుల చేత. ఇన్ని బాధలు పడిన తర్వాత 5 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు ఈ క్షణం వస్తుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు, మళ్ళీ ఆ రాజధాని అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గట్టిగా నిర్ధారించి ఈ ముహూర్తం పెడతారు అనేది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామండి. ఆ తరుణం రానే వచ్చింది. ఒక విజనరీ లీడర్ ఆధ్వర్యంలో ఒక అమరావతి రాజధాని ఒక గొప్ప చరిత్రగా రూపుదిద్దుకోబోతుందండి ఈరోజు. రైట్. సో మనం విన్నాం వీళ్ళ స్పందన. రాజధాని లేని రాష్ట్రాన్ని ఎంతకాలం చూసాము, మిగతా రాష్ట్రాలు మొత్తం అంతా కూడా రాజధాని ఎక్కడ అని అడిగితే రాజధాని ఇది అని చెప్పి చూపించుకునేటువంటి పరిస్థితి మొత్తం అంతా కూడా ఉందని చెప్తున్నారు. సో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత రాజధానికి ఒక రూపు వస్తుంది, రాబోయేటువంటి రోజుల్లోనే తమ కళ్ళ మొత్తం అంతా సాకారం అవుతుందని చెప్పి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆయన నాయకత్వంలో రాజధాని ప్రపంచం ముందు తలెత్తుకునే విధంగా అమరావతి ఉంటుందనేటువంటిది వాళ్ళు ఆశాభావం చేస్తారు. కెమెరా పర్సన్ రమేష్తో విజయ్ సాధు, అమరావతి నుంచి.